ఇచ్చానాయాలా మెంటలు ఏమైనా వచ్చిందా ఏంది? పెద్ద బేవర్స్ లాగా ఉండవు నువ్వు. ఇంకా నయ్యం వండు తీసుకెళ్ళిద్దాం అనలా కావద్దు. నీ వాట 10,000 డబ్బులు ముందు. ఇదేమన్నా పద్ధతి అయిన పనేనా? ఏం పద్ధతి అయిన పని? నా చేను నేను చూసుకుంటా కొద్ది పద్ధతి అయిన పని ఏంది? నా జనం ఆ రకం వరదలు వచ్చి జనం ఆ రకం కొట్టుకుపోతున్నారు పాపం వరదల్లో. ఇప్పుడు మనం వెళ్ళి పాపం ఇంటింటికి తిరిగి బియ్యము కూరగాయలు అన్ని వసూలు చేసి ఆడకి ఇచ్చి రావాలి. ఎవరింటికి ఆడకెళ్ళి ఇంటింటికి తిరిగి బియ్యము కూరగాయలు అవన్నీ వసూలు చేసి పాపం వాళ్ళకి మనం ఇచ్చి రావాలా. వెళ్దాం. ఏంది నేను వచ్చేది? జనం చాలా మందిని తీసుకొచ్చా. నువ్వు కూడా వచ్చావంటే వెళ్దాం. నా పని వదిలిపెట్టుకొని ఇంటింటికి తిరిగి ఏం మంచాలి? బియ్యం కూరగాయలు అవి వసూలు చేద్దాం వాళ్ళకి ఇటానికి. వెళ్ళి జనాన్ని తీసుకొచ్చాను కదా, తీసుకెళ్ళి పంచుకోపో. నాకేం పని పాటలేంది, నాకేం పని పాటలేదు అనుకున్నామేంది? పని పాట ఏంది? నీకు బాధ్యత లేదా? నాకేం బాధ్యత? ఇక నా బాధ్యత నాకు తెలియట్లా. నువ్వు పద వెళ్దాం బా. ఆడకొచ్చేది ఏం అవసరం నాకు? ఏడో వరదలు వచ్చి ఎవరో కొట్టుకుపోతే వాళ్ళకి తీసుకెళ్ళి బియ్యాలను కూరగాయలను ఇంకా నయ్యం వండు తీసుకెళ్ళిద్దాం అనలా అవన్నీ కుదరవు. నువ్వు మా ఎంపటి వచ్చావు అనుకో, జనం ఉండరాడా, తీసుకెళ్ళి ఇంటింటికి వసూలు చేసి వాళ్ళకి ఇచ్చి రావాలి. పదా నువ్వు మైండ్ ఉందా? లేకపోతే పిచ్చి హాస్పిటల్ నుంచి ఏమైనా అత్తరా చెప్పురా ఆయన ఫోటో తీసి ఎవరికైనా పెడతా వాట్సాప్ లో. ఎందుకు? లేకపోతే మన ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరో ఎక్కడో వరదలు వచ్చేది ఏంది? ఇంటింటి తిరిగి మనం కూరగాయలు పంచేది ఏంది? అదే నీకు బాధ్యత లేదా? నా ఇంటి వరకు నాకు బాధ్యత ఉంటుంది. దేశం మొత్తం తీసుకెళ్ళిస్తాను, నాకేం బాధ్యత నిన్న ఉన్నానండి. అంటే కాదు, జనం వస్తున్నారు. వచ్చేప్పుడు ఒక ఆపద జరిగినప్పుడు దాన్ని మనం అందరం ఆదుకోవాలి. అది కాదు తలకాయ తినబాకండి వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏడొచ్చినాయి వరదలు? ఆడొచ్చినాయి ఏడో చాలా లాంగులో వచ్చినాయి. ఏమన్నా చర్చకెళ్ళి ఛార్జీ డబ్బులు తెచ్చుకోమంటావా? వడ్డీ డబ్బులు తెచ్చుకోమంటావా? వడ్డీ రావద్దు. నీ వాట పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. 10,000 ఇచ్చేది. 10,000 డబ్బులు నీ వాట పోయిందా? 10,000 ఇచ్చింది నీకు? పెద్ద పెద్ద కడితే ఎందుకు ఇవ్వాలంటున్నా 10,000? ఎందుకు ఇచ్చేది? సహాయం చెయ్యి. ఏం సహాయం చేయమంటారు? నా ఇంట్లో వండుకు తింటానికి నాకు సోల బియ్యం లేక నీకు చెట్లు అమ్మ దొరుకుతా వచ్చి. మరి అట్ట ఉన్నప్పుడు రాయల్దాం. ఆడకు వచ్చేది డబ్బులు వసూలు చేస్తారా? ఆడకు వచ్చేది నాకేం అవసరం? డబ్బులు వస్తుంది చేయాలని బేవర్చోడా. నాకేం అవసరం ఏంది? జనం అందరూ వస్తున్నారు. పిల్లల చేతులు కురుకుర్లు కూడా తినేవాళ్ళు లాగా ఉండవు నువ్వు. ఇదిగో జనం డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు బియ్యం కూరగాయలు అన్ని వసూలు చేసి వాళ్ళకి ఇచ్చి రావాలి. నాకేం అవసరం? ఏడో అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి నన్ను రమ్మంటామేంది? చేలు వదిలి పెట్టుకొని నీకు బాధ్యత లేదా? నాకేం బాధ్యత? నా ఇంట్లో బాధ్యత నేను తీర్చుకోలేక నేను రోడ్ల అమ్మడి తిరుగుతున్నా. వచ్చి చేలు తిరుగుతున్నా. ఎదవలా? అది కాదు, ఎదవలో మంచోళ్ళు నాకు అనవసరం. నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదంటే కుదరదు. సరే నీ సంద 10,000. నాకేం పని? 10,000 ఇస్తానికి? నాకేం పని ఇస్తానికి? అది మరి నువ్వు రా. మరి ఇంటింటికి తిరిగి బియ్యం వసూలు చేద్దాం. నాకేం అవసరం? ఇంటింటికి నేను అడుక్కునేవాడి. అమ్మా అమ్మ అమ్మ అంటే నేను అడుక్కునేవాడా? అమ్మ 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 అంటే నేను అడుక్కునేవాడా? అడుక్కోపోతే సహాయం చేయి. ఎవడు ఆడబోతే నాకెందుకు సహాయం చేసేదా? ఎందుకు చేయాలి సహాయం? నీకు రెస్పాన్సిబిలిటీ అసలు నాకేది లేదు. నాకు అసలు ఎవడు ఆడ కొట్టుకుపోతే నాకు అనవసరం. నా చేరు కాడకు వచ్చి ప్రశాంతంగా ఉన్నానా లేదన్నా అదే పరిస్థితిలో నువ్వు ఉంటావు. అట్లా జనం నిన్ను వదిలేస్తారా? వదిలేస్తారు, చూసుకుంటారు. నాకు అనవసరం. నేనుగా సంద డబ్బులు ఈను నేను ఇంటింటికి తిరిగి బియ్యం వసూలు చేయలేను. నేను అడుక్కునేవాడు కాదు. అట్లా మాట్లాడటం పద్ధతి కాదు. ఏం మాట్లాడతావు? మనం జనానికి సరే నువ్వు అంటే పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చావు అనుకో, నన్ను కూడా పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్తావా? అవన్నీ కాదు నువ్వు ఆడకరామంటావు. పిచ్చ నెక్కింది నీకు కాదు. మరి మైండ్ పోయి ఉంటుంది నీకు. మైండ్ పోయిందంటావు. మరి బియ్యం పంచేది ఏంది? ఇంటింటికి తిరిగేది ఏంది? ఎవరికేం అవసరం? డబ్బులు 10,000 ఏడ్చేది నీకు. 10,000 ఎందుకు ఇవ్వాలి? రెస్పాన్సిబిలిటీ లేదా? నాకు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. నేను ప్రశాంతంగా ఉన్నానా లేదన్నది నాకు ముఖ్యం. సరే నువ్వు డబ్బులు లేవు అంటున్నావు. డబ్బులు ఇవ్వచ్చు. తిరిగి అయ్యా అని బియ్యం వసూలు చేసి వాళ్ళ పంపుదాం రా. బియ్యం అయ్యా అయ్యా అడుగుతానికి నేను అడుక్కునేవాడిని కాదు. నేను చాకరీ చేసుకుంటాను. నా చేను ఉందా నా పంట పండిద్ది. నా మాట ఇచ్చానాయాలా మెంటలు ఏమైనా వచ్చిందా ఏంది? పెద్ద బేవర్స్ లాగా ఉండవు నువ్వు. కాదు ఎవరు నేనా? వెళ్ళి డబ్బాలో బొబ్బాలో లేకపోతే బీర్ స్టేషన్ అమ్ముకోపో. వెళ్ళి డబ్బులు వస్తే ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిరాబో. మళ్ళీ ఇదేందంటావు? ఎవరికి అమ్మలే? నాకేం అవసరం? నేను డబ్బులు ఇచ్చింది అంటున్నా. ఆడేవాడు గుజరాత్ లోనో ఏడో ఉప్పిన్లు
వరదలు వచ్చి నేను డబ్బులు ఇచ్చేది ఇంటికి తిరిగేదండి. జనం అందరు రావట్లేదా? జనంతో నాకు వద్దు. ఆ జనంతో నాకు అనవసరం. జనం అందరు వచ్చి పాపం వాళ్ళకి సహాయం చేయట్లేదా? ఎవడో వచ్చాడా నాకెందుకో అసలు ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే నాకేం సంబంధం? నీకు బాధ్యత లేదా? ఏదైనా మా ఇంటి పక్కోడు మా ఇంటి పక్కోటేంది? ఆ, మరి మా ఇంటి ఎదురోడు? మనిషి కదా? ఎవడు? కదా బాధ్యత లేదా? అరే ఎక్కడో ముక్క మొహం తెలియని కోసం వెళ్దా అంటావు. ఇప్పుడు మా ఇంటి అమ్మ చూడాలా మా ఇంటి ఎదురోడు అయితే అదే పరిస్థితి నీకు వచ్చింది. నాకు రాదు. ఆ వచ్చిన నేను చచ్చిపోతా. నేను వరదలో కొట్టుకు కొట్టుకెళ్ళిపోతా. ఎవడు నన్ను కాపాడేవాడు ఎవడాడు మళ్ళీ మొత్తం నాకు ఎందుకు చెప్పాలని కొట్టుకెళ్ళిపోతా. మాట్లాడడం పద్ధతి కాదు. సరే నువ్వు మర్యాదకి వెళ్ళిపో చెబుతున్నా. ఏం మాట్లాడేదండి? ఇగో సరే ఒక 5,000 సహాయం చేయి. 5,000 కాదు కదా 5 రూపాయలు కూడా ఇవ్వండి. ఎందుకు వేయాలి? నీకు మనిషి కాదంట. అరే ఎందుకు వేయాలంటే ఎవడో ఏందో పక్కింటి ఏదో అసలు మాకు తెలిసిన వాళ్ళలాగా వచ్చి మనిషి పుట్టలేదు ఆ మనిషి పుట్టక పుడితే నేనేమో నడుకోవట్లా. సహాయం చేయట్లేదు. నేను కష్టంగా పండించుకుంటున్నాను. కష్టంగానే నేను తింటా. ఆడెవడికో ఇయ్యాలి ఈడెవడికో ఇయ్యాలి. ఆడికి డబ్బులు ఈడికి డబ్బులు నాకేం అవసరం? నువ్వు ఒక సహాయం చేస్తే అది నీకు తిరిగి సహాయం వచ్చింది. అంతేగాని నేను ఒకటి సహాయం చెయ్యవద్దు, ఇంకొకటి నాకు సహాయం చెయ్యవద్దు. అంటే మనిషి కాదు. నాకు మెంటలు వచ్చింది అనుకో నువ్వు కూడా ఎవడో ఎదురు చూస్తే చూసుకో పని బాయ్. నాకెందుకో అసలు ఎందుకు రావాలి? నీ వాటా నువ్వు నేను రానని చెప్పా. నువ్వు రావద్దు. నాకు వాటా లేదు. అసలు ఎవడు నాకు ఎందుకో ఆడు ఎవడో తెలీదు. డబ్బులు ఎవడు డబ్బులు నాకేం అవసరం ఇచ్చానండి? నాకేమలే అరకు పెద్ద నాకేమలే డబ్బులు ఇచ్చానండి. నాకేం అవసరం? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అరిస్తే కుదరదు. నాకేం పని అసలు? నువ్వు ఎవడివి? అసలు ఎక్కడ ఎవడివి? నాకేం తెలుసు? నన్ను డబ్బులు అడుగుతాను వచ్చి. నిన్ను డబ్బులు అంటే సహాయం చేయమన్నా. నేను సహాయం చేయను. నాకు సహాయం చేసేవాళ్ళు అక్కడ చేయలు దొరుకుతుంటే ఎందుకు? ఇదిగో మనిషి లాగా ప్రవర్తించుకోద్దిగా. నేను మనిషిని కాబట్టి ఇంకా నేను గుట్టుగా మాట్లాడుతాను. ఇంకా అలా ఏదో ఒకటి తీసుకొచ్చేవాడి నువ్వు. ఎందుకు లేకపోతే ఏది అనేది ఏంటి? ఎవరికి అవసరం? నా కోసం అడుక్కుంటా. జనం కోసం ఏమో జనం కోసం అడుక్కుంటున్నావా? నువ్వు తీసుకొని దాచిపెట్టుకుంటాను అడుగుతున్నావేమో. నాకేం మాట్లాడి తెలిసింది. జనం ఉన్నారు చూపిస్తారా? నాకేం అవసరం రావాలని? ఎక్కడికి రావాలి? అక్కడ జనం ఉన్నారు. వెళ్దాంపా ఊర్లో. ఇదిగో జనం బియ్యం అడుగుతున్నారు. చూద్దురా నువ్వు నా మాట అబద్ధం. నాకు తలకాయ తెప్పియద్దు. మీరు వెళ్ళి ఎవడో ఇచ్చేవాడు ఉంటాడు కదా. నేను మనిషిని కాదు కదా, నువ్వు మనిషివే కదా. తీసుకెళ్ళి వాళ్ళని అడుక్కొని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఇగో బతికించుకోబో. ఇదిగో పద్ధతి మనిషిలాగా ప్రవర్తించు. నేను మనిషిని కాబట్టి సేపు ఉంచా నిన్ను. లేకపోతే ఏం మాట్లాడుతున్నావు? ఒక అర్థం అయింది దాంట్లో. ఒక అర్థం ఉందా? వరదలు వచ్చినాయి అంటావు, కొట్టుకెళ్ళిపోయారు అంటావు. వాళ్ళకి బియ్యం అడుక్కొద్దాము, కూరగాయలు అడుక్కొద్దాము, పచ్చళ్ళు అడుక్కొద్దాం అంటావు. లేకపోతే డబ్బులు ఇవ్వమంటావు. ఏంది అసలు? తప్పుడు పని అయినా ఎప్పుడు పని అయినా ఎవడు సహాయం చేయడు. ఎవడు స్వార్థం ఆడే చూసుకుంటాడు ఈ రోజుల్లో. ఒకడు కూడా చేయడు. అరే వెళ్ళిపో. ఏం వెళ్ళేది? రాను. ఇదిగో అట్ట పద్ధతి అయిన మనిషి పని కాదు అది. మనిషి చేసేది కాదు అది. నన్ను వచ్చి మనిషి కాదంటావు, పద్ధతి కాదు, మురగానం అంటావు. ఎప్పుడన్నా నాకు పెట్టావు నువ్వు? నీకు అవసరం వచ్చినప్పుడు పెడతాను. ఏది నువ్వు నాకు అవసరం వచ్చేది? వరదలో కొట్టుకుపోయావా? మా వాళ్ళు కాక పిచ్చోడు వచ్చాడని చెప్పి కాక ఇప్పుడు ఎవరిని? అది మా వాళ్ళు ఉన్నారు. ఎటు ఉంటే ఏం చేస్తారు? పిచ్చోడు వచ్చాడని కూడా తీసుకురా. సహాయం చేపిద్దాం. తీసుకొని సహాయం చేసేది.